వెల్కమ్ టు మాస్టర్ కీ టీవీ. డాక్టర్ చంద్రక్రాంతి కుమార్ గారు ఈరోజు మన స్టూడియోకి వచ్చారు. వారు ఆల్రెడీ రీసెంట్గా జరిగిన ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్లకి ఆయన స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేశారు. వారితో మాట్లాడి ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయి, వారి యొక్క ప్రస్థానం ఎలా ఉంది అనే విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. సార్ నమస్కారం. చంద్రక్రాంతి కుమార్ గారు, మీ పేరు కూడా చాలా ఇదిగా ఉంది. సో మీకు మీ యొక్క విద్యాభ్యాసం ఏంటండి? యాక్చువల్గా చాలా క్వాలిఫికేషన్స్ ఉన్నాయి మీకు. మీరు ఏం చదువుకున్నారు? యాక్చువల్లీ నేను 2001లో నేను డిగ్రీ కంప్లీట్ అయిపోయాను సార్. తర్వాత నేను 2002లో బీఎడ్, నాకు 186 ర్యాంక్ ఎంఎస్సీ కంప్యూటర్స్ వచ్చింది. మా ఫాదర్ టీచర్ కాబట్టి మా నాన్న ఏమన్నంటే, నేను ఆర్ట్స్ కాలేజ్లో జాయిన్ అయినాక మా నాన్న కదా, ఈ కంప్యూటర్ జాబ్లు ఇవన్నీ ఎందుకు బిడ్డ, హ్యాపీగా డిఎస్సీలు పడుతున్నాయి కదా, నీకు బీఈడీ చేసుకో, బీఈడీ కూడా ఉంది కదా, బీఈడీ కూడా మనకు వచ్చింది కదా, టీచర్స్ ఫ్యామిలీ కాబట్టి మా నాన్న అంటే సరే అని, మా నాన్న మాట ఎందుకు కాదనాలి అని చెప్పేసి నేను బీఎడ్ వైపు వచ్చిన. బీఎడ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత వెంటనే డిఎస్సీ పడ్డది సార్. డిఎస్సీ రాస్తే నాకు 58 మార్క్స్ వచ్చినాయి. 61కి కట్ ఆఫ్ వచ్చింది. నాకు జాబ్ రాకపోయేసరికి నాకు అర్థమైంది ఏంటంటే, అప్పుడు కూడా 7,900 ఉండే సార్ జీతాలు 2004లో 2005లో, అంటే బిలో 10,000 ఉండే గవర్నమెంట్ శాలరీస్ కూడా. నాకు అనిపించింది ఏంటంటే, మా నాన్న శాలరీస్ కూడా నాకు మా నాన్న ప్రతి విషయం చెప్పేది, నాకు చిన్నప్పటి నుంచి అన్ని విషయాలు చెప్పేది మా నాన్న. సో నాకు అనిపించింది ఏంటంటే, ఇంకెంత చేసినా గొర్రెతోక బెత్తడే అనే ఉద్దేశంతో నేను ప్రైవేట్ సెక్టర్ వైపు వెళ్దాం అనుకుని నేను హైదరాబాద్కి వచ్చేసిన. నేను ఈనాలో జాబ్లో జాయిన్ అయినా. ఈనాలో ఎగ్జామ్ రాసిన, నాకు మంచి మార్క్స్ వచ్చినాయి, జాబ్లో జాయిన్ అయినా. అప్పటికే నాకు 11,900 శాలరీ ఉండే సార్. అంటే గవర్నమెంట్ కంటే ఆల్మోస్ట్ ఇచ్చేదానికంటే, టీచర్ జాబ్ కంటే డబుల్ శాలరీ వచ్చింది. హ్యాపీగా ఫీల్ అయినా. తర్వాత ఇప్పుడు 20 ఏళ్ళలో కూడా నేను చాలా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయాను. అంటే నేనేమంటే సార్, మనం కష్టపడాలి, మనం కష్టపడితే 100% సక్సెస్ యువతదే సార్. నేను చెప్తున్నా కదా, ఇప్పటికీ నా ఫ్రెండ్స్ కూడా నా టీచర్స్ ఉన్నారు. అంటే నేను ఎవరిని ఉద్దేశించి కించపరచట్లే, తక్కువ చేసుకుని మాట్లాడా. వాళ్ళ దృష్టిలో వాళ్ళ కెపాసిటీకి వాళ్ళు అదే బెస్ట్ అని అనుకున్నారు. ఇప్పుడు నేనేమనుకుంటున్నా, నాకు ఇంకా స్కోప్ ఉంది, ఇంకా సంపాదించుకునే స్కోప్ ఉంది, ఇంకా మనకు తెలివి ఉన్నది కాబట్టి డెఫినెట్గా రోజుకు 16 గంటలు, ఆయన ఇన్ఫోసిస్ నారాయణమూర్తి సంథింగ్ చెప్పింది కదా సార్, 100% కరెక్ట్ సార్. ఎవరికైతే శక్తి ఉంటుందో, శక్తి ఉంటే 100% 16 గంటల 18 గంటలు పని చేసినా తప్పు లేదని అంట. అవకాశం ఉన్నప్పుడే సంపాదించుకోవాలి సార్. అవకాశం ఉన్నప్పుడే మన అవకాశాలు అందిపుచ్చుకోవాలి. అవకాశం ఒకటేసారి వస్తుంది. ఆ అవకాశాలు వచ్చినప్పుడే దాన్ని ఎవరైతే అందిపుచ్చుకుంటాడో వాడే హీరో. అంతే కదా సార్. చెప్పండి సార్, ఇప్పుడు మీరు మీ యొక్క రాజకీయ ప్రస్థానం ఎలా ఉంది? ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లలో మీకు ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అంటే ముఖ్యంగా మనం విశ్లేషించుకుంటే ఈ రాజకీయాలు అనేది ఎట్లయిపోయిందంటే సార్, నేను చాలా హ్యాపీగా ఫీల్ అయింది ఏంటంటే, ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కదా, పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎలక్షన్స్ కదా, అందరూ చదువుకున్న వారే ఉన్నారు. సో మనకు ఏదైతే మన వాణిని వాళ్ళకు వినిపిస్తే ఖచ్చితంగా వాళ్ళు మనకు ఓటేస్తారు అనే ఒక భ్రమలో నేను ఉండా సార్. అంటే వాళ్ళు ఏదైతే మంచి అభ్యర్థి ఉంటే డెఫినెట్గా వాళ్ళు మనం చెప్పింది విని నిజంగానే వాళ్ళకు నేను చెప్పింది కరెక్ట్ అని అనిపిస్తే ఓటేస్తారు అనుకున్నా. కానీ అక్కడ జరిగింది ఏంటంటే, చదువుకున్న వారు కూడా బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ ఈ ముగ్గురు డబ్బులు పంచుతుంటే వాళ్ళు కూడా లైన్లో వెళ్ళి తీసుకోవడం నాకు చాలా కలిసి వేసింది సార్ నేనైతే. ఎందుకంటే ఇట్లా కూడా జరుగుతుందా అంటే తప్పేం లేదు సార్. మొన్న రీసెంట్లీ నిన్న ఇండియా ఎంప్లాయ్మెంట్ రిపోర్ట్ వచ్చింది, ఇండియన్ ఎంప్లాయ్మెంట్ రిపోర్టు. ఆ రిపోర్ట్లో కూడా ఏంటంటే 77% మంది వాళ్ళకి ఒక మెయిల్ చేయడం కూడా రావట్లేదు. ఎందుకంటే చాలామంది పిహెచ్డి చేసిన వాళ్ళు కూడా, ఇది ఎంఎస్సి, ఎంబీఏలు, పీజీలు, డిగ్రీలు కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా గవర్నమెంట్ జాబ్కు ఎందుకు పోతున్నారంటే, ఇక్కడ ఎక్కువ స్కిల్స్ అవసరం ఉండదు. ఇప్పుడు సపోజ్ డిఎస్సి తీసుకోండి, చాలామంది ఎందుకు డిఎస్సి మీద అంత ప్రయత్నం చేసి వాళ్ళు కొట్టాలి అని ఎందుకు పెట్టుకుంటారంటే, 6th to 10th క్లాస్ వరకు ఉన్న సబ్జెక్ట్లో, అది కూడా మన తెలుగు అకాడమీ బుక్స్ చదువుకుంటే చాలు, అవుట్ ఆఫ్ ద బాక్స్ క్వశ్చన్ వస్తే వీళ్ళు వెంటనే కోర్టుకుపోతారు. సార్ ఈ క్వశ్చన్ ఈ 6th to 10th క్లాసు బుక్లో రాలేదు కాబట్టి ఆ క్వశ్చన్ మాకు మార్క్ యాడ్ చేయండి అని అంటారు. ఎప్పుడైతే యువత అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచిస్తారో అప్పుడే వాళ్ళు విజయం సాధిస్తారు. అందుకే ప్రైవేట్ ఆర్గనైజేషన్లు కూడా మ్యాక్సిమం 20 to 30% వరకే వాళ్ళు వెళ్ళిపోతారు. మిగతా 70% ఈ యొక్క గవర్నమెంట్ జాబ్ గురించి వెయిట్ చేస్తుంటారు. గవర్నమెంట్ కూడా వీళ్ళని ఇట్లే ఉంచుతూ ఉంటుంది. 5 సంవత్సరాలకు ఒకసారి, 10 సంవత్సరాలకు ఒకసారి జాబ్ నోటిఫికేషన్ చేస్తుంటారు. అప్పటిదాకా వీళ్ళు ఒక్కొక్కరి 30, 35, 40 సంవత్సరాలు వచ్చినా కూడా వాళ్ళు నేను గవర్నమెంట్ జాబ్ పోవాలనుకుంటారు తప్ప వాళ్ళు ప్రైవేట్ జాబ్కి అసలు వెళ్ళాలన్న ఆలోచన కూడా రావట్లేదు. ఎందుకంటే మన పాలకులు చేసిన పద్ధతులు వాళ్ళకి ఆ విధంగా వాళ్ళని మౌల్డ్ చేసిండ్రు. వీడు జాబ్ చేసుకొని బయటికి వెళ్ళి వీడికి అన్ని చేస్తే వీడికి తెలివి
తెలివి వస్తుంది. తెలివి వస్తే అప్పుడు మనకు వీనికి ఓటేయరు కదా. ఆ ప్రాబ్లంతో కూడా మన యువత అనేది బాగా నిజంగా చెప్తున్నా, ఇప్పటికీ నేను చాలా ఇంటర్వ్యూలు చెప్పినా, ఇప్పుడు కూడా చెప్తున్నా, యువత మారాలి. యువత మారినప్పుడే మన యొక్క రాష్ట్రం కానీ మన యొక్క దేశం కానీ అభివృద్ధి చెందుతుంది. సార్ మీరు ఏపీ తీసుకోండి, 36% వాళ్ళకు కూడా మెయిల్ పంపరాదు. మా తెలంగాణలో 36% వాళ్ళు పంపొస్తుంది. వీళ్ళకు మా తెలంగాణ 45% మాత్రమే మెయిల్స్ పంపొస్తాయి. అంటే ఇంకా 55% వాళ్ళకు కనీసం కంప్యూటర్ ఓపెన్ చేసి కూడా రావట్లేదు. అంటే ఎక్కడ పోతుంది అంటే మన గవర్నమెంట్ కూడా ఏం చేస్తుందంటే వీళ్ళకు కరెక్ట్ స్కిల్ డెవలప్మెంట్ అనేది ఇవ్వట్లేదు. వీళ్ళందరూ అన్స్కిల్డ్ వాళ్ళు, మిగతా 55% అన్స్కిల్డ్. వాళ్ళకి ఎంతసేపు బాబు మీకు గవర్నమెంట్ జీతం ఉద్యోగం వస్తే కూర్చో, మీకు అట్నే చదువుకోర్రి, లేకపోతే వీళ్ళకి ఏం చెప్తున్నారంటే మీకు నిరుద్యోగ భృతిస్తా, అదెంత 3,000 4,000 ఉంటుంది. అది నాకు చిన్నప్పటి నుంచి చంద్రబాబు గవర్నమెంట్ కానీ నిరుద్యోగ భృతి అంటారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా నిరుద్యోగ భృతి ఇవ్వలేదు. ఇవ్వదు కూడా. ఎక్కడి నుంచి తెస్తారు పైసలే లేవు. అవును, ఖజానా మొత్తం నిల్లు ఉన్నది. అయితే ఇందాక మీరు ఒక మాట అన్నారు సార్, ఈ ఒక ఎమ్మెల్సీ ఎలక్షన్లో కూడా ఎవరైతే ఓటు వేయడానికి వచ్చినటువంటి పట్టభద్రులు సార్ వాళ్ళు కూడా డబ్బులు తీసుకుంటున్నారు అన్నారు కదా. అంటే డబ్బులు తీసుకొని ప్రలోభాలకు లొంగి వేస్తారంటారా, లేకపోతే వాళ్ళు ఇస్తున్నారు కాబట్టి తీసుకుందాం, మంచి వ్యక్తికి వేద్దాం అనేటువంటి ఆలోచన ఉండొచ్చా? అదే సార్, ఇప్పుడు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ఈ ముగ్గురు బిజినెస్ చేస్తున్నారు. ఎవరితోని? నిరుద్యోగుల జీవితాలతోనే. సరే మనం ఈరోజు మల్లన్న కానీ లేకపోతే రాకేష్ రెడ్డి గారు కానీ ప్రేమేందర్ రెడ్డి గారు కానీ, సరే నేను చెప్పేది వాస్తవాలు. మీరు ఊళ్ళో రిపోర్ట్కి వెళ్ళి చూడండి, కంపల్సరీ 500 టీఆర్ఎస్, బీఆర్ఎస్, 500 కాంగ్రెస్, 200 నుంచి 500 ప్రేమేందర్ రెడ్డి గారు. ముగ్గురు ఇచ్చిండ్రు, 100% ఇచ్చిండ్రు. మీరు ఎవరైనా వెళ్ళి తెలుసుకోండి. వీళ్ళను ప్రలోభ పెడతాను అనుకుంటాం కానీ వీళ్ళని మోసం చేస్తానికి వాళ్ళు బిజినెస్ చేస్తాను వీళ్ళతోని. ఇప్పుడు నేను ఒక 10 కోట్లు పెట్టి ఒకటి ఏదైనా ఖర్చు పెట్టినాం అనుకోండి, దానికి 20 కోట్లు రావాలి, 40 కోట్లు రావాలని ఆలోచిస్తారు తప్పించి 10 కోట్ల నేను ఉత్తనే ఖర్చు పెట్టుకున్నా, నేను ఎమ్మెల్సీ పదవి వస్తుందని ఎవడు అనుకోడు. వీళ్ళందరూ చేసేది ఏంటంటే బిజినెస్. ఆ బిజినెస్ లో వీళ్ళని పావులుగా వాడుకుంటారు. ఒక 30% మాత్రం ఏదైతే 30-40% మాత్రం, ఆ 30-40 ఇప్పుడు నేను ఏమంటానంటే స్వతంత్ర అభ్యర్థులకు పడే ఓట్లు, స్వతంత్ర అభ్యర్థులు ఎవరు ఇయ్యలే, ఒక్కరెవరో ఇచ్చినట్టున్నది. సరే వాళ్ళ పేర్లు కూడా మనకు వద్దు కానీ ఒక్కరెవరో కానీ మిగతా స్వతంత్ర అభ్యర్థులు ఎవ్వరు కూడా దయచేసి వాళ్ళు ₹1 కూడా పంచలేదు సార్, ఇంక్లూడింగ్ మీ. నన్ను కూడా చాలా మంది అడిగారు సార్, నా దగ్గర ఒక ఆయన PhD స్కాలర్ అంట, మైబాద్ డిస్ట్రిక్ట్ నుంచి ఏదో పోటీ కూడా అని చెప్పిండు. మా వాళ్ళు తెలిసిన ఊరి నుంచి 300 మంది గ్రాడ్యుయేట్స్ ఉన్నారు సార్, మీరు వాళ్ళకు ₹50 బస్ కిరాయి ఆడిపోతానికి, ₹50 బస్ కిరాయి ఇటుతానికి మీరు ఇచ్చేస్తే అంటే ₹30,000 నాకు ఇవ్వండి సార్, నేను మీకు ఓటు అయిపోతాను. నేను దండం పెడతా కానీ నేను 30,000 కాదు ₹3 కూడా నేను ఇయ్య. డిగ్రీ చేసినవాడికి ₹100 సంపాదించే తెలివి లేనప్పుడు ఆ డిగ్రీ చేసినోడే కాదు. నా దృష్టిలో డిగ్రీ చేసిన వాడు ఒక ₹100 సంపాదించే తెలివి లేనప్పుడు చదువుకున్న డిగ్రీలు ఎందుకు సార్? అంతే కదా. ఉత్త బయట బిచ్చమాడుకుంటాడు ₹100 సంపాదిస్తాడు, రోజుకు 500 సంపాదిస్తాడు. అంతకంటే అధ్వానం మనం ఈ చదువుకున్న చదువు ఎందుకు? ఇప్పుడు మనం ఏది చేసినా, అందుకే చెప్తున్నా మన గవర్నమెంట్ స్కిల్ డెవలప్మెంట్ అసలు లేదు. 10th క్లాస్ అయిపోయినా, ఇంటర్మీడియట్ అయిపోయినా, PG అయిపోయినా, చాలా మంది ఇక్కడ DSC కోచింగ్ వచ్చే వాళ్ళకు నేను అడుగుతా, అరే మీరు ఇంత మాకు బయట స్కూల్స్లలో మంచి ఫ్యాకల్టీ దొరకట్లేదు, తెలుగు ఫ్యాకల్టీ దొరకట్లేదు, సోషల్ స్టడీస్ ఫ్యాకల్టీ దొరకట్లేరు, ఇంగ్లీష్ చెప్పేవాళ్ళు దొరకట్లేరు అని అంటే, అమ్మ మాకు ఇంగ్లీష్ మీడియం కదా మాకు రాదు అంటే ప్రభుత్వం ఏం చేస్తుందంటే ప్రతి ఒక్క విద్యార్థి కూడా వాడు డిగ్రీ PG అయిపోయే దగ్గర స్కిల్స్ నేర్పట్లేరు. సార్ 10th క్లాస్ అయిపోయినా కూడా వాడు సొంతంగా బతికేంత కెపాసిటీ రావాలి. ఇంటర్మీడియట్ అయిపోయినాక కూడా ఇప్పుడు SUPW అని మనకు చిన్నప్పుడు మనకు పెట్టేది, అసలు ఆ విద్య లేదు, అసలు ఆ సిస్టమే లేదు. ఎంతసేపు విద్యను మొత్తం నిర్వీర్యం చేసింది అన్ని ప్రభుత్వాలు, నాట్ ఓన్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా నిర్వీర్యం చేసింది. ఎవరికి పిల్లలకు కూడా అసలు స్కిల్ డెవలప్మెంట్ అనేది లేనేలేదు, స్కిల్స్ అనేది లేనేలేదు, అన్స్కిల్డ్ వీళ్ళందరూ. నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా సార్. నేను మొన్న చూసిన మా పక్క ఊర్లో కూడా ఆయన విద్యా వాలంటీర్ చేస్తున్నాడు. 2 నెలలు హాలిడేస్ ఉంటే జాతీయ ఉపాధి హామీ పథకానికి పనిచేస్తానికి పోతాడు. ఎందుకంటే మన గవర్నమెంట్ కూడా ఎంత గొప్పదంటే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఇంతకుముందు ₹272 278 ఉండే, ఇప్పుడు ₹28 అదనంగా చేర్చి ₹300 మేము ఇస్తున్నాం. అంటే మీరు ఎంతైనా చదువుకోండి, మీరు ₹300 అంటే ఇప్పుడు రాజ్యాంగంలో మనకు ఉంది కదా సార్, ఎవరైతే రాజ్యాంగం ప్రకారం నిరుద్యోగులకు కంపల్సరీ ఉద్యోగ అవకాశాలు కల్పించాల్సిన బాధ్యత గవర్నమెంట్ ఉంది. వికలాంగులకు కూడా గవర్నమెంటే వాళ్ళు కంపల్సరీ వాళ్ళకి పోషించాలి, అంటే వాళ్ళకి ఏదో ఒక రకంగా వాళ్ళకి చేయాలి. ప్లస్ వృద్ధులకు కూడా ప్రభుత్వమే కంపల్సరీ వాళ్ళని ఆదుకోవాలి, ఏదో ఒక రకంగా వాళ్ళకు అంటే అన్నం పెట్టడానికైనా మినిమం చేయాలి అని చెప్పేసి చేస్తే అందులో భాగంగానే, అందుకే మన తెలుగు రాష్ట్రాలు ఎంత గ్రేట్ అంటే ఒక్కొక్క దేశాలలో ఒక్కొక్క రాష్ట్రాలలో వాళ్ళు IITలు చాలా మంది ఉంటారు, ఒక దాంట్లో మొత్తం IPSలు ఉంటారు, ఒక దాంట్లో IASలు ఆ ఊరి నుంచి ఉన్నట్టుగా మన తెలుగు రాష్ట్రాల్లో మాత్రం
ఏపీ నెంబర్ 1, తెలంగాణ నెంబర్ 2. దేంట్లో ఉపాధి హామీ పథకం, జాతీయ ఉపాధి నరేగా ఉంది కదా, దాంట్లో మనం ఫస్ట్ ప్రైజ్ సెకండ్ ప్రైజ్ ఇచ్చినాం. అంతేగాని మన దాంట్లో ఐటీ ఎంప్లాయీస్ బాగున్నారు. ఇప్పుడు హైదరాబాద్లో కూడా అందుకే ఇప్పుడు 46 జీవో గురించి కూడా మాట్లాడతారు. అరే బాబు ఫస్ట్ మీకు జాబ్ తెచ్చుకోండిరా, జాబ్ తెచ్చుకోండి. జాబ్ తెచ్చుకున్న తర్వాత 46 జీవో మాట్లాడచ్చు, 317 జీవో అన్ని మాట్లాడవచ్చు. అవి కాదు, ఫస్ట్ నువ్వు జాబ్ తెచ్చుకునే తెలివి తెచ్చుకో. నీకు జాబ్ తెచ్చుకునే తెలివి లేకుంటే అట్లీస్ట్ నువ్వు ప్రైవేట్ జాబ్ కన్నా ఎలిజిబుల్గా, అవేవి కాకుండా నాకు నిరుద్యోగ వృద్ధి కావాలని నేను కొట్లాడతా, ఇవన్నీ ఏంటంటే నిజంగా చెప్తున్నా మన నిరుద్యోగ యువత పట్టభద్రులు కూడా చదువుకున్న వారు కూడా వాళ్ళ యొక్క ఏమంటారు అనాసక్తి ఒకటి ప్లస్ వాళ్ళ యొక్క చాతగానితనాన్ని చూపించుకుంటాను తప్పించి ఎందుకు సార్ మన యువత తలుచుకుంటే ఎన్ని ఉద్యోగాలు సంపాదించవచ్చు. రోజు సార్ చేతులు లేనట్టు కూడా వాడు పనిచేయడానికి కొంతమంది సార్ నిజంగా చూస్తున్నా కదా, నేను బాగా అందరూ యూట్యూబ్లలో కూడా ఉన్నారు, మన కాళ్ళు ఉండే చేతులు ఉండే అన్నీ ఉండే, అయినా వాడు ప్రయత్నం చేస్తూనే ఉంటారు. అవును, అట్లా ప్రయత్నం చేయాలి. కానీ నేను పని చేసుకుంటున్నాను అంటే ఈ రెండు ప్రభుత్వాలు కూడా, రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఉన్న గవర్నమెంట్లు ఏం చేస్తానంటే నిరుద్యోగులను ప్యాసివ్గా అట్నే ఉంటుంది. వాళ్ళకి కనీసం మనకి ఆలోచించే శక్తి ఉండట్లేదు. వీళ్ళందరినీ సోమరి పోతులుగా తయారు చేస్తున్నది. అట్లా తయారు చేస్తే ఎవరైనా ఇంకా దేశం ఇంకా 20 ఏళ్ళు కానీ ఇంకా 30 ఏళ్ళు ఇట్నే పాడుపడుతుంది. ఒక్కరు కూడా, ఎందుకంటే ఫస్ట్ మన యువత ఆలోచించాలి సార్, నేను ఎందుకు ఉద్యోగం చేయొద్దు, నేను ఎందుకు ప్రతి ఒక్కరు నిజంగా చూస్తాను కదా, మనం చూస్తాను ఒక్కొక్కరు మంచిగా మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయన్న ఎంత ఇస్తావు, నాకే సిగ్గు అనిపించింది సార్ వాళ్ళు అట్లా అడుగుతా అంటే. మీరు చదువుకుని నేను ఎంత ఇస్తా, 5 5 25 2500 గురించి 5 జీవితాలను తాకట్టు పెడతాను, అంతేగా, అది తప్పు అని నేను చెప్తున్నా సార్. సార్ ఓకే, ఇక ప్రస్తుత రాజకీయాల విషయానికి వస్తే ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తున్నాం కదా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి 6 గ్యారంటీలతో వచ్చింది. అవునవును సార్. సో అదైతే 6 గ్యారంటీ ఉందో కొద్దిగా మాస్గా జనాలకు బాగా వెళ్ళింది, దాన్ని జనాలు కూడా నమ్మారు, అది బాగుంటుంది అనుకున్నారు. బీఆర్ఎస్ని పక్కన పెట్టి కాంగ్రెస్కి పట్టం కట్టారు. సో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఈ యొక్క సంక్షేమ పథకాలని పక్కన పెట్టి కక్ష సాధింపు చర్య ఎక్కువైంది అంటున్నారు. దీంట్లో కేసీఆర్ ఒక బ్రాండ్ ఏదైతే ఉందో దాన్ని మనం చెరిపేయాలి తెలంగాణ నుంచి అని, టీఎస్ నుంచి టీజీగా మార్చడం కానివ్వండి, తెలంగాణ గీతాన్ని మార్చడం కానివ్వండి, తెలంగాణ రాష్ట్ర గీతంగా అనుకున్నటువంటి ఏదైతే ఉందో జయహో తెలంగాణ అది కానివ్వండి, ఇప్పుడు కొత్తగా చిహ్నం కానివ్వండి. సో ఇలా ఇది మనకి ఏ విధమైనటువంటి సంకేతాలు ఇస్తుంది, ఇది కరెక్ట్ అంటారా? మీకున్నటువంటి రాజకీయ పరిజ్ఞానంలో దీని గురించి మీ విశ్లేషణ ఏంటి? యాక్చువల్గా మనం ఫస్ట్ కూడా 2001 నుంచి కూడా ఏదైతే మన తెలంగాణ మూమెంట్ బాగా ఉధృతంగా జరిగినప్పటి నుంచి కూడా 2008-9లో మనకు తెలంగాణ అప్పుడు చిదంబరం గారు ఇనిషియేట్ తీసుకుంటున్నాం మేము చేస్తున్నప్పుడు అందరం ఏం చేసినాం అంటే అందరం టీజీ అని కొట్టించుకున్నాం. అవును, ప్రతి బండి మీద పెట్టించుకున్నాం, ప్రతి కారుకు పెట్టుకున్నాం, అన్నీ పెట్టుకున్నాం. సడన్గా ఏమైందంటే ఇప్పుడు మన రేవంత్ రెడ్డి గారు అన్నట్టు టీఎస్ అనేది పెట్టంటే బీఆర్ఎస్ టీఎస్ అట్లా కలుస్తుంది అని చెప్పేసి టీఆర్ఎస్ అట్లా కలవాలని టీఎస్ అని పెట్టినా అనుకుంటూ నేను ఒక్కటి చెప్తున్నా సార్, ఎవరేం చెప్పినా అంటే ఈ యొక్క రేవంత్ రెడ్డి అనే మన ముఖ్యమంత్రి గారు ఆయన ఒకటే డిసైడ్ అయ్యిండు, వీళ్ళు ఎవ్వరు ఏదైనా చేయని, మేము అప్పుడు ఎంత మొత్తుకున్నా కూడా మా బాధ అసలు మా ప్రతిపక్షాల గొంతులు నొక్కేసిన కేసీఆర్ గారు, మేము ఇప్పుడు కూడా డెఫినెట్గా వాళ్ళ మీద కక్ష సాధింపు చర్య అనుకోండి, మీరు ఇంకేమని అనుకోండి, నా కాంగ్రెస్ మార్కు నేను చూపించాలే, అందుకే టీజీ చేస్తాడు, టీజీఎస్ఆర్టీ చేస్తాడు. కానీ నేనేమంటే ఆ కక్ష సాధింపు చర్య ఇవన్నీ సమస్యలు చాలా చిన్నవి సార్, ఇవన్నీ ఎమోషన్స్తో కూడుకున్న కాబట్టి మనకు పెద్దగా అనిపిస్తున్నాయి, కానీ ఇవి చాలా చిన్నవి సార్. దీనికంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి పూల పాన్పు మీద ఏం లేదు, పెద్ద ముండ్ల పాన్పు మీదనే ఉన్నాడు. ఆ ముండ్ల పాన్పు నుంచి బయట రావడం చాలా కష్టం, ఎందుకంటే ఆగస్టు 15 32,000 కోట్ల రుణమాఫీ చేయాలి, దీంతో పాటు 6,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ చేయాలి, 1,000 కోట్ల ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ పే చేయాలి, 3,000 కోట్ల ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్స్కి ప్రభుత్వం మందులు సరఫరా చేస్తుంది, అది కూడా కాంట్రాక్ట్ ఇస్తుంది వాళ్ళకు. ఫార్మసీ 3,000 కోట్ల రూపాయలు వాళ్ళకు పెండింగ్ ఉంది. తర్వాత ప్రతి గవర్నమెంట్ ఎంప్లాయీకి డిఏలు కానీ ఈ యొక్క ఈహెచ్ఎస్ హెల్త్ స్కీమ్లో ఉన్న రియంబర్స్మెంట్ కానీ అది 4,000 కోట్లు ఉన్నది. దాదాపు మొత్తం ఈ 4 కలుపుకుంటే 16,000 కోట్ల పెండింగ్ తక్షణం చేయాలి. అవి చేస్తేనే విద్య వైద్యం ఈ రెండు బతుకుతాయి, లేకపోతే విద్య చచ్చిపోతుంది, వైద్యం చచ్చిపోతుంది. ఈ ప్రైవేట్ హాస్పిటల్స్ ఏం చేస్తారు, మాకు నెట్వర్క్ హాస్పిటల్స్ మాకు ఆరోగ్యశ్రీ మాకు డబ్బులు ఇస్తలే కాబట్టి మేము బంద్ చేస్తామని చెప్తారు. 100% ఫస్ట్ వీక్లో బంద్ చేస్తారు. మీరు చూడండి, నేను చెప్తున్నా కదా, రేవంత్ రెడ్డి గారు నేను మీ
ఛానల్ ద్వారా కూడా నేను సార్కు నేను విన్నవిస్తున్నా ఏంటంటే సార్ మీరు ఫస్ట్ విద్యకు వైద్యానికి ఆ రెండు ఫీజు రియంబర్స్మెంటు ఆరోగ్యశ్రీ వాళ్ళకి డబ్బులు ఇచ్చేయండి సార్. విద్య వైద్యం సాఫీగా సాగుతుంది. తర్వాత ఒక సంవత్సరం లేట్ అయినా కూడా మీకు 5 ఏళ్ళ టైం ఉంది సార్. ఈ 5 ఏళ్ళ టైంలో మీరు రుణమాఫీ చేసినా ఏం ప్రాబ్లం ఉండదు. మీరు కావాలంటే మీరు బ్యాంకర్లకు మీరు మాట్లాడితే వాళ్ళు ఓకే అంటారు. అంతే తప్పించి మీరు ఇవన్నీ మర్చిపోయి ఇప్పుడు దేశపతి శ్రీనివాస్ గారు మాట్లాడుతున్నారు అధికార చిహ్నం అని. ఇవన్నీ ఎవరు స్టార్ట్ చేసినండి? కేసీఆర్ గారు స్టార్ట్ చేసిండు. అప్పుడు ఆనంద్ సాయి గారిని తీసుకొచ్చి యాదాద్రి దానికి డిజైనింగ్ మొత్తం ఆర్కిటెక్చర్ తీసుకొచ్చి చేసిండు. మరి అప్పుడు ఆయన ఒడిశా నుంచి వచ్చిండు. మరి ఏం తీసుకున్నాడు? మన తెలంగాణ నడవలేడా? అప్పుడు అనిపిస్తుంది కదా మనకు కూడా. మరి దానికి అప్పుడే ఇప్పుడు ఈయన దేశపతి శ్రీనివాస్ గారు అయితే ఎప్పటికీ సారెంబడే ఉండే కదా కేసీఆర్ గారు. మరి వాళ్ళు ఇంకొకటి కూడా నేను ఏమంటే ఈ 14 సంవత్సరాల నుంచి కూడా దేశపతి శ్రీనివాస్ ఒక ప్రభుత్వ టీచర్, ఒక తెలుగు పండిట్. ఆయన ఏ రోజు కూడా తెలుగు పండిట్ల సమస్యలు పట్టించుకోలే, టీచర్ల సమస్యలు కూడా పట్టించుకోలే. ఎందుకు పట్టించుకోలేదని అడుగుతాను. ఎందుకంటే ఆయన తలుచుకుంటే ఇప్పుడు కేసీఆర్ గారికి చెప్పేంత ధైర్యం ఏ విద్యాశాఖ మంత్రికి లేదు, ఎవరికి లేదు. ఈయన రోజు ఆయన పక్కనే ఉంటాడు కదా, ఏదో ఒక చెప్పడానికి ఇంత ధైర్యం ఉన్నా లేకున్నా ఒక చిట్టి రాసి అని సార్ వీళ్ళకి నిజంగానే ఇంత ప్రాబ్లం అవుతుంది. నిజంగా కనుక గవర్నమెంట్ ప్రభుత్వ ఉద్యోగులకు కానీ నిరుద్యోగులకు కానీ ఈయన జాబ్ క్యాలెండర్ ఇస్తే మళ్ళీ ఈయన గెలిచినోడు. అదొక్కటే మిస్టేక్ వల్లనే ఓడిపోయాడు. అంతే తప్పించి కేసీఆర్ ప్రభుత్వం మంచి చేయలేక కాదు, మంచి అద్భుతాలు చేసిండు. మనకు తెలంగాణకు సోనియమ్మ ఎంత చేసిందో, సుష్మా స్వరాజ్ గారు ఎంత చేసిండో, నిజంగా వాళ్ళిద్దరు ఇనిషియేటివ్ వల్లనే తెలంగాణ మనకు వచ్చింది. అది దాంట్లో కూడా కేసీఆర్ గారి పాత్ర అసలు మనం ఏమంటారు నభూతో నా భవిష్యత్తు లాగా చేసిండు. దాంట్లో ఎవ్వరూ అనుమానించాల్సిన అవసరం లేదు. ఇంకోటి కూడా నేనేం చెప్తాంటే మన రేవంత్ రెడ్డి గారి నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే గట్స్ అంతే. ఎందుకంటే ఒక జెడ్పీటీసీ స్వతంత్ర జెడ్పీటీసీ నుంచి ఈరోజు ఒక ముఖ్యమంత్రి స్థాయికి వచ్చిండు సార్. ఎంతమంది ఏమాహేమీ లేరు సార్ కాంగ్రెస్ లో. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు, వెంకటరెడ్డి గారు ఉన్నారు, రాజగోపాల్ రెడ్డి గారు ఉన్నారు, హనుమంతరావు గారు ఉన్నారు, ఇంకా అంతకంటే పెద్దోళ్ళు ఉన్నారు సార్. హేమాహేమిలరు వాళ్ళందరినీ తట్టుకునే శక్తి ఎప్పుడు ఈయన యువకుడు కాబట్టి ఈయనకు వచ్చిందని అంట. అదే విధంగా యువత అనేది వాళ్ళు కరెక్ట్ సిన్సియర్గా ఎఫర్ట్స్ పెడితే మన రేవంత్ రెడ్డి లాగా ముఖ్యమంత్రి స్థాయికి ఎట్లయితే పోయిందో మనం కూడా జీవితంలో 100% మనం సక్సెస్ సాధిస్తాము. ఈ సక్సెస్ అనేది మనం యువత సక్సెస్ సాధిస్తే ఆ యొక్క ప్రాంతం, ఆ యొక్క రాష్ట్రం, మన దేశం కూడా బాగుపడుతుంది. కాబట్టి దుబ్బాక ఎలక్షన్లో 2500 ఓట్లు వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ చూడండి ఎంత ఫాస్ట్ గా రికవరీ అయింది. దుబ్బాక అట్నే ఉంది. మన ఈటల రాజేందర్ గెలవలేదండి సోషల్ మీడియాతో. నేనేమంటే యువత ఎప్పుడైతే బిగిస్తుందో, యువత మన దగ్గర ఉంటాయి. ఇప్పుడు కూడా మన దగ్గర చాలా మట్టుకు మన దేశంలో యువత చాలా ఉంది సార్. మన రాష్ట్రాల్లో కూడా యువత బాగుంది. వీళ్ళు ఏదైతే ఇప్పుడు మనకు పెద్ద రిజర్వాయర్లు, వాటర్ అంటాం, మనకు మంచి సారవంతమైన భూమి అంటాం, ఈ యువత కూడా సేమ్ అలాంటి రిసోర్సెస్ సార్. వాటిని ఉపయోగించుకోవాలి. ఎవరికి తెలియదు ఎంతసేపు ఎవరి రాజకీయం వాళ్ళే, ఎవరి స్వంత ప్రయోజనాలు వాళ్ళే. ఇది మారిన రోజే మన యువత బాగుపడుతుంది, మన రాష్ట్రం బాగుపడుతుంది. అవును, జనాభా సమస్య అన్నారు. అతి ఎక్కువ జనాభా నుండి చైనా ఈ రోజు నెంబర్ 1 స్థాయికి వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. వాస్తవం సార్, వాస్తవం. ఇప్పుడు ఇక్కడ కూడా చూడండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న యువత కూడా 15 లక్షల యువత ఉంది సార్. వీళ్ళందరూ కరెక్ట్ కనుక వర్క్ చేసుకుంటే ఎంత అద్భుత విజయాలు సాధించవచ్చు. వీళ్ళని వర్క్ చేయనియరు. ఎందుకంటే వీళ్ళకి స్కిల్స్ లేకుంటే తయారు చేసేది మనమే. ఇప్పుడు గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజెస్ ఉన్నాయి సార్, ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. ఇబ్బడిగా ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మస్తు అనుమతులు ఇచ్చేసిండు. దాంట్లో కనీసం వీళ్ళే అన్నారు చాలా మంది కోళ్ళ ఫారంలో కాలేజీలు పెట్టాలని చెప్పేసి. వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్ ఎందుకు ఇచ్చినప్పుడు? ఇప్పుడు ఏదైతే నువ్వు కరెక్ట్ వాళ్ళకు ఫీజు అంటే మనం అనుమతులు ఇచ్చినప్పుడే కరెక్ట్ వాళ్ళకి ఇచ్చేస్తే వాడు పోయి కరెక్ట్ చదువుకుంటాడు. బీటెక్ కంప్యూటర్ చదువుతాడు, వాడు వాడికి కంప్యూటర్ ఓపెన్ కూడా చేయరాదు. అట్లాంటి పరిస్థితి అంటే అది ఆ దౌర్భాగ్యం చేసింది కూడా మన ప్రభుత్వాలే. అంటే ఎవరైనా అంటే ఎప్పుడైతే ఒక యువత అనేది మేల్కుంటుందో, యువత అనేది పని చేసి స్టార్ట్ చేస్తాడో, మనం ఆటోమేటిక్గా మన ప్రాంతం, మన తెలంగాణ ప్రాంతం కానీ మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది సార్. ఓకే, ఇప్పుడు ప్రజెంట్గా ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మేడిగడ్డ పెద్ద ఇష్యూ అవుతా ఉంది కదా సార్. సో ఇటువంటి ప్రాజెక్టుల మీద మీ యొక్క అభిప్రాయం ఏంటి? నేనేమంటే సార్, మేడిగడ్డే కానీ ఇప్పుడు నార్మల్గా దాని టెక్నికాలిటీస్ ఉంటాయి సార్. ఆ టెక్నికాలిటీస్ ఎప్పటికప్పుడు దాన్ని సరి చేసుకుంటూ పోవాల్సిందే. ఇప్పుడు కేసీఆర్ గారు అంత పెద్ద అన్ని లక్షల కోట్లు పెట్టి కట్టిన దాన్ని, అన్ని కోట్లు పెట్టి కట్టినప్పుడు దానికి సంబంధించి ఇప్పుడు చెప్తాం సార్. ఇప్పుడు మనం ఉంటాం ఒక సంస్థకు ఒక అధిపతి ఉన్నా కూడా ఎంప్లాయీస్ వాళ్ళ నుంచి ఇన్పుట్ తీసుకుంటాం సార్. ఇది చేస్తే ఇది కూలిపోతున్నప్పుడు ఆయన కట్టమని చెప్తారా? ఆయనకి ఏం అవసరం సార్? ఇప్పుడు కేసీఆర్ గారికి మేడిగడ్డ కూలిపోవాలి ఇవన్నీ అంటే ఆయనకు కూడా అట్లా అనిపించదు కదా. అదే చెప్తున్నా. ఇప్పుడు సపోజ్ మెయింటెనెన్స్ చేయాలని చెప్పిండు, మన వీళ్ళు కూడా ఎల్ఎన్టీ వాళ్ళ పోయిన మిగతా అన్ని రిపోర్ట్స్ కూడా మనకు వచ్చినాయి కదా, దాన్ని బాగు చేయించారు. ఎందుకంటే వీళ్ళు ఇప్పుడు పుస్తకం బాగు చేస్తే మళ్ళీ ఈయనకి ఎక్కడ ఓట్లు పడతాయని చెప్పేసి కాంగ్రెస్ అది చేయించలేదు. ఇంకొకటి కూడా సార్, ఇప్పుడు రాష్ట్రంలో కరెంటు లేదు, నీళ్లు లేవు. నిజంగా చెప్తానా, నేను ఊరోను కాబట్టి
సార్ చాలా మట్టుకు పొలాలు ఎండబెట్టుకున్నారు సార్, గొడ్ల మేపుకున్నారు, అంటు పెట్టుకున్నారు. అయ్యో ఈ దౌర్భాగ్య స్థితికి రావద్దు. నిజంగా రేవంత్ రెడ్డి గారు కూడా నేను చెప్పేది ఏంటంటే వీళ్ళు కొంచెం పాలన మీద దృష్టి పెట్టాలి. వీళ్ళు ఎంతసేపు ఒకరినొకరు ఫైటింగ్ చేసుకుంటూ కక్ష సాధింపు చర్యలు చేయడం మానుకుంటేనే నెక్స్ట్ సారి కూడా ఈయన మంచి అయితే నెక్స్ట్ సారి కూడా వస్తుంది కదా. ఈ ఉచితాలు అనేది బంద్ చేయాలి. ఈ ఉచితాలు ఎప్పుడైతే బంద్ అవుతుందో ఫస్ట్ ఏదైతే మనకు విద్య వైద్యం ఫ్రీగా ఇచ్చేయండి సార్, జాబ్ క్యాలెండర్ ఒకటి వేయండి, 100% మన యొక్క రాష్ట్రం సక్సెస్ అవుతుంది సార్. ఇంకోటి బాగా వినపడుతుంది ఏంటంటే కొత్త మద్యం పాలసీ వస్తుంది మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారు. ఆల్రెడీ మనం పక్క రాష్ట్రంలో చూసాం. జగన్ ప్రభుత్వం రాగానే ఈ విధంగా మద్యం పాలసీ తీసుకొచ్చేసి అడ్డమైన బ్రాండ్లు బూమ్ బూమ్ జూమ్ జూమ్ అని చెప్పేసి రకరకాల బ్రాండ్స్ వచ్చాయి. జనాల ప్రాణాలతోటి ఆరోగ్యాలతోటి చెలగటం ఆడాయి. ఈ క్రమంలో తెలంగాణలో కూడా ఇటువంటి కొత్త బ్రాండ్స్ ఇదేటువంటి పరిస్థితి వచ్చే ఉందా? మీకు తెలుసో తెలియదో మన హైదరాబాద్ అనేది ఆహార కల్తీలో నెంబర్ 1. ఆహార కల్తీలో నెంబర్ 1. అది ఎవరంటే నేను ఇప్పుడే చెప్తున్నా, మన దగ్గర పర్సియేషన్ అనేది లేదు. పర్సియేషన్ అనేది ఉంటే ఇవన్నీ ఇలాంటివి జరిగాయి. ఇప్పుడు ఫుడ్ సేఫ్టీ అధికారులు మరి ఏం చేస్తాను వాళ్ళు, మన నిన్న కూడా షాద్ నగర్లో వాళ్ళ ఒక పెళ్లి యానివర్సరీ ఉంటే వాళ్ళ ఫ్యామిలీ అంతా తినడానికి పోయిందంట. కదా అక్కడ వాళ్ళందరూ ఫుడ్ 1000 రూపాయలు పెట్టి మండికి పోయి తిన్నారంట. ఫుడ్ పాయిజన్ అయిందంట. లక్షల బిల్ కడతాను. ఇప్పుడు ప్రాణాలు పోయే స్థితికి తెచ్చుకున్నారు. నేను ఏమంటే వీళ్ళు ఎప్పుడైతే పాలన మీద దృష్టి పెట్టాలంటే ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు, ఇప్పుడు ఉచితాలు ముబ్బడికి ఇచ్చేసిండు, బస్సుది ఇచ్చేసిండు. బస్సులు ఇచ్చేస్తే ఆటోలతో లొల్లి, తర్వాత 2500 అంటాడు తులం బంగారం. ఎక్కడ చూస్తాయి సార్ ఇవన్నీ? మన దగ్గర ఖజానా నిల్లు సార్. ఇప్పుడు ఖజానాలో డబ్బులు లేవు. 32,000 కోట్లు తీసుకురావాలంటే ఈయన 15 బ్యాంకులతో సంప్రదించి ఆ 15 బ్యాంకులకి వెళ్ళి అప్పు తెచ్చి 32,000 కోట్లు నేను ఈయన ఇప్పుడు అంటే దాన్ని ప్రెస్టీజ్ ఇష్యూ తీసుకున్నాడు. 32,000 కోట్లు ఆగస్టు 15 లోపు నేను రైతు రుణమాఫీ చేయాలి, చేస్తేనే నాకు పేరు ఉంటుంది, నన్ను నమ్ముతారు. లేకపోతే మళ్ళీ గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ ఇప్పుడు ఉండాలి కానీ అది బంద్ మళ్ళీ అక్టోబర్లో డిసెంబర్లో పెడుతున్నాడు. ఎందుకంటే ఇప్పటికే కోడ్ వస్తుంది, మాకు పాలన తాగుతలేదని చెప్పేసి వాళ్ళు ఆపిండ్రు. నేను అదే చెప్తున్నా, ఇవన్నిటికంటే ముందు ఏదైతే మనకు ఫస్ట్ ప్రయారిటీస్ మనం చేసుకుంటే డెఫినెట్గా మన రాష్ట్రం అభివృద్ధి చెందడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు మద్యం బ్రాండ్లు కూడా అన్నారు. మద్యం బ్రాండ్లు కూడా అవును ఇప్పుడు 32,000 కోట్లు. నేను జూపల్లి కృష్ణ చెప్తాను, బీర్లు దొరుకుతలేవు కదా, నేను యుద్ధ ప్రాతిపదికన నేను జేసీ చేస్తాను సార్. యుద్ధ ప్రాతిపదికన బీర్ల కంపెనీ సార్, బీర్లు లేకుండా మంచిదే సార్, కానీ బీర్లు లేకుండా మళ్ళీ ప్రభుత్వం నడవది. ఆయన యుద్ధ ప్రాతిపదికన ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్, ప్రైవేట్ హాస్పిటల్స్కి, నెట్వర్క్ హాస్పిటల్కి నేను యుద్ధ ప్రాతిపదికన డబ్బులు వాళ్ళకు రిలీజ్ చేయించేస్తా, నేను యుద్ధ ప్రాతిపదికన ఏదైతే గవర్నమెంట్ మన ఫీజు రియంబర్స్మెంట్ చేస్తా, ఏదైతే సార్ మెస్ బిల్లులు కూడా సార్ ఒక్కొక్క ఇప్పుడు మన ఉస్మానియా హాస్పిటల్కి 70 లక్షలు 80 లక్షలు ఇవ్వాలంట గవర్నమెంట్. డైట్ ఛార్జెస్ ఉంటాయి కదా, రోగులకు అన్నం పెట్టేది ఉంటాయి కదా, దానికి ఒక కాంట్రాక్ట్ ఉంటుంది కదా, ఆ కాంట్రాక్టర్కి 70-80 లక్షలు ఇప్పటివరకు పెండింగ్ ఉన్నాయంట. ఆయన ఏం చెప్తాడు, బిల్లులు రాలే కాబట్టి నాసి రకం భోజనం పెడతాడు, మళ్ళీ రోగాలు వస్తూనే ఉంటాయి. అంటే దీనికి ఒకటి ఇంటర్లింక్ ఉంటాయి సార్. ఎప్పుడైతే ఏ శాఖకు ఆ శాఖ వాళ్ళు కరెక్ట్ చూసుకుంటారు. ఇప్పుడు సార్ మన విద్యాశాఖ మంత్రి లేడు, రేవంత్ రెడ్డి గారు ఏమైనా చూసుకుంటాడు. నేను ఇంకేమంటే శాఖలన్నీ అందరికి ఒప్ప చెప్పేసి ఆయన పరిశీలన చేస్తే అద్భుతమైన విజయాలు ఉంటాయి. అది ఫస్ట్ అది చేయాలి. హోము విద్య అన్ని ఆయన దగ్గర ఉన్నాయి. ఆయన దగ్గర అన్ని ఏమని చూస్తాడు, అన్ని చూసుకోవాలి. ఆయన సీట్ కాపాడుకోవాలి, ఎలక్షన్స్ గెలిపించుకోవాలి. అన్ని ఒక్కడే కదా, 1 man ఆర్మీ అవుతుంది. ఇప్పుడు ఎలక్షన్స్ అని చెప్పేసి మొన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యూఎస్ వెళ్ళిపోయాడు. ఎందుకు వెళ్ళిపోయాడు? ఈ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు యూఎస్ వెళ్ళిపోవాల్సిన అవసరం ఉన్నది. అయితే వాళ్ళ కాంగ్రెస్ అభ్యర్థి నిలబడ్డాడు కదా, వాళ్ళకి కూడా ఇష్టమే లేదు ఈయన గెలవడం. వాళ్ళకి ఇష్టమే లేదు. వాళ్ళకి ఇష్టం ఉంటే వాళ్ళకి ఇష్టం ఉంటే గెలిపించాలనుకుంటే డెఫినెట్గా ఆయన ఉండి కొట్లాడు. ఎందుకంటే గత అనుభవాల దృష్ట్యా ఈయన గెలిస్తే మాకు ఇబ్బంది, ఈయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతాడు, ఈయన ఒక బ్లాక్ మెయిలరు అనే ఒకే ఒక ఉద్దేశంతో వాళ్ళు అసలు సపోర్ట్ చేయలే. నేను చెప్తున్నా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూడండి, అప్పుడు దుబ్బాక అప్పుడు కూడా ఇటు కాంగ్రెస్ చేయలేక అటు బ్రదర్ కి చేయలేక ఢిల్లీ వెళ్ళిపోయాడు. మునుగోడు అంతే కదా. ఇప్పుడు ఎవరి అదే చెప్తున్నా సార్, ఎవరి వ్యక్తిగత ప్రయోజనాలకు 100% వాళ్ళు వాళ్ళ యొక్క వ్యక్తిగత ప్రయోజనాల కోసమే పనిచేస్తారు. అది ఎప్పుడైతే మారుతుందో, ప్రజల కొరకు పనిచేస్తారో డెఫినెట్గా మన రాష్ట్రం బాగుపడుతుంది. ఓకే. ఇప్పుడు వీళ్ళు ఈ మద్యం పాలసీలు మీరు అన్నట్టు వాళ్ళు కొత్త మద్యం బ్రాండీస్ పెడితే కొత్త వాళ్ళు పెడితేనే కదా సార్ ఇప్పుడు వాళ్ళకి వచ్చేది. వాళ్ళకు ముడుపులు చెల్లిస్తారు, గవర్నమెంట్కు ఎక్కువ ఆదాయం. పోయినసారి 40 ఉత్తరప్రదేశ్లో ఎంత 25 కోట్ల జనాభా ఉంటే 45,000 కోట్ల మద్యం మీద ఆదాయం వచ్చింది. మన తెలంగాణలో 3.5 కోట్ల జనాభా ఉంటే సేమ్ 45 కోట్ల మద్యం ఆదాయం వచ్చింది. అంటే మన వాళ్ళకి ఎట్లా అంటే ఎట్టు చేసి తాగిపోయాలి మన వాళ్ళకు. అంటే అది ఏదైనా కానీ వీళ్ళ ఆరోగ్యాలను మొత్తం పణంగా పెట్టి వీళ్ళకి బజార్ మీద వదిలిపెట్టేసి
కొట్టేసి వాళ్ళ పబ్బం గడుపుకుంటారు ఓకే. అంతే. అంటే వాళ్ళది కూడా తప్పులేదంట సార్, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఓట్లలో గెలవాలంటే మన ఎంపీ ఎలక్షన్స్కి మనిషికి 200, ఎమ్మెల్యే ఎలక్షన్స్కి ఒక్కొక్క ఎమ్మెల్యే దరిదాపు 50 కోట్ల నుంచి 80 కోట్లు ఖర్చు పెట్టుకున్నారు. ఇంకా కొంత టైట్ ఉన్న కాడ 120 కోట్లు ఖర్చు పెట్టుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి. వాళ్ళన్నీ ఎక్కడి నుంచి వస్తాయి, ఇవన్నీ ఇట్లా రావాలి. ఇప్పుడు మొన్న మా దగ్గర కూడా ఒక మన ఎమ్మెల్యే గారి మీద చాలా ఆరోపణలు వేస్తున్నారు, ఇసుక అమ్ముతున్నారు, ఇసుక మొత్తం దొంగతనంగా చేసి తీసుకుపోతాను అని చెప్పేసి ఆరోపణలు వచ్చినాయి వాళ్ళ మీద కూడా. నిన్న సోషల్ మీడియాలో చూసినా ఆ మేడం చెప్తున్నారు, మాకు ఇసుక మీద దందా చేయాల్సిన అవసరం లేదు. ఝాన్సీ రెడ్డి గారు మర్చిపోయినా, మా పాలకుర్తి ఎమ్మెల్యే గారే, మేము ఇసుక మీద ఇవి వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు, మాకు ఇది ఒక పావులంత కాదు, మాకు అమెరికాలో ఉన్న ఆస్తుల మాకున్న అసెట్స్తో పోల్చుకుంటే. అదే అంట ఇప్పుడు కూడా ఝాన్సీ రెడ్డి గారు కానీ యశస్విని రెడ్డి గారు కానీ ఏమంటే, దయచేసి యువతను ప్రోత్సహించండి. ఈ సోషల్ మీడియా అని చెప్పి ఇప్పుడు అమెరికాలో సిస్టమ్ ఏంటంటే సార్, ప్రతి 4 ఏళ్ళకి ఒక్కసారి ఎలక్షన్స్ వస్తాయి. ఆ 4 ఏళ్ళల్లో 3 సంవత్సరాల 10 నెలలు ఎవరి పని వాడు చేసుకుంటాడు, మిగతా 2 నెలలు మాత్రమే సోషల్ మీడియాలో ఎవరి పార్టీకి వాళ్ళ అభ్యర్థులకు మద్దతు తెలుపుకుంటారు. ఆ సిస్టమ్ వాళ్ళు కూడా చేయాలి, ఎందుకంటే వాళ్ళు బాగా చదువుకున్న మేడం, ఆమె డాక్టరు, వాళ్ళ సార్ వాళ్ళ డాక్టరు, వాళ్ళు చాలా హైలీ ఎడ్యుకేటెడ్. అసలు వాళ్ళకి ఎమ్మెల్యే పదవి అనేది నాకు తెలిసి తృణపాయం, నిజంగా చెప్తున్నా కదా సార్. వాళ్ళు చాలా హైలీ రిచ్ పర్సన్స్. వాళ్ళు ఏంది మరి, వాళ్ళు ఎందుకు వాళ్ళకి ఎవరి ఐడియా ఇచ్చి నాకు తెలియదు, కానీ వాళ్ళు ఇవన్నీ అసలు వాళ్ళకి ఎమ్మెల్యే పదవి సెట్ కాదు సార్. నేను చెప్తాను కదా, అసలు ఎందుకు వచ్చిందేం కదా నాకు అర్థం కాదు, కానీ వాళ్ళకు ఉన్న స్టాండర్డ్స్కి వాళ్ళకు ఉన్న దానికి నెక్స్ట్ లెవెల్ వెళ్ళిపోవాలి. ఇక్కడ హైదరాబాద్ కానీ మన తెలంగాణలో పెద్ద పెద్ద ఫ్యాక్టరీస్ పెట్టి వాళ్ళు ఎంతో మందికి ఉపాధి కల్పించవచ్చు. వాళ్ళు పాపం ఎండలు వేసుకొని మాటలు వేసుకొని వాళ్ళని తిట్టుడు, వీడు తిడతా అంటే వాళ్ళకి సమాధానాలు చెప్పుడు, ఇసుక దొంగతనం చేస్తాను ఒకడనుడు. అసలు వాళ్ళకైతే ఇది చాలా, అంటే నేనైతే అనుకుంటాను పర్సనల్, నా వ్యక్తిగతంగా కూడా అనుకుంటాను, వాళ్ళకి అసలు ఇది చేయాల్సిన అవసరమే లేదు. ఓకే, అవును సార్. ఇంకా పోతే చైనా యువత గురించి చెప్పండి. చైనాలో కూడా మీరు అన్నారు మన దగ్గర యువత చాలా ఉంది అని. చైనా యువత కూడా ఇప్పుడు ఇంట్లోనే పరిశ్రమలు పెట్టుకొని చాలా డెవలప్ అవుతుంది కదా, ఈ క్రమంలో చైనా యువత ఎలా ఉంది సార్? నేను మొన్న ఒక వెబ్సైట్లో చదివింది ఏంటంటే సార్, చైనాలో ఒక హీరో, ఒక యాక్టర్, హీరో కదా యాక్టర్ ఏం చేసిందంటే ఒక సినిమా హిట్ అయింది సార్. ఆ సినిమా హిట్ అయ్యి దాదాపు 1000 కోట్లు సాధించింది. తర్వాత నెక్స్ట్ 4 మూవీస్ కూడా చాలా హిట్ అయినాయి. హిట్ కాగానే స్టార్ అయిపోయాడు, ఓవర్ నైట్ స్టార్ అయిపోయాడు. అయిపోగానే ఏమైందంటే ఈ యువత ఏం చేసిందంటే కొంతమంది ఫ్లెక్సీలు కట్టడం స్టార్ట్ చేసిండ్రు. ఆ హీరో పేరు మీద మేము ఫ్యాన్స్ అసోసియేషన్ అని ఇట్లా స్టార్ట్ చేసరికి అక్కడ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఈ హీరోని అండర్ గ్రౌండ్ పంపించేసింది. నేను అనుకున్నా హీరోను వాడు హిట్ అయితే వీళ్ళు పెట్టుకుంటే వాళ్ళకి ఏంటంటే, అక్కడ గవర్నమెంట్ ఏం ఆలోచించిందంటే యువత ఎప్పుడైతే పక్కదారి పడతారో, ఇన్ని రోజులు పని చేసుకుంటాను. చైనాలో వాడు ఖచ్చితంగా పని అంటే 8 అవర్స్ అంటే 8 అవర్స్, 10 అవర్స్ అంటే 10 అవర్స్ ఇట్లా పక్క కూడా తిరిగాడు సార్, అట్లా పని చేసుకుంటారు. ఇది ఒక ఏమంటారు, ఇది ఒక వైరస్. ఈ ప్రచారాలు పోవడము, తర్వాత ఫ్యాన్స్ అసోసియేషన్ పెట్టడము, అంటే డైవర్షన్ అవుతుందని చెప్పేసి ఆ హీరో ఏదైతే యాక్టర్ ఉంది కదా, ఆ యాక్టర్ని అండర్ గ్రౌండ్ తీసుకుపోయాడు. వీళ్ళందరూ బంద్ అయిపోయింది. అంటే ఇక మళ్ళీ ఆయన సినిమాలు తీస్తానికి కూడా లేడు అసలు, అంటే ఆయన అవుపడట్లేదు ఇప్పుడు అసలే. అంటే ఎందుకంటానంటే ఎప్పుడైతే ప్రతి గవర్నమెంట్ కూడా ఇట్లాంటి అంటే యువతకు పని ఇవ్వాలి సార్, పని చేయించే శక్తి అంటే ఎక్కడి నుంచి వస్తాయంటే పెద్ద పెద్ద కంపెనీస్ని ఐటీ ఇండస్ట్రీని తీసుకురావాలి, ఆటోమొబైల్ ఇండస్ట్రీని తీసుకురావాలి, ఈవీ ఎలక్ట్రికల్ వెహికల్స్ ఇండస్ట్రీ తీసుకురావాలి, దీంతోపాటు ఫార్మా ఇండస్ట్రీని తీసుకురావాలి, రియల్ ఎస్టేట్. అంటే మనీ ఫ్లోయింగ్ మార్కెట్లో ఉంటే ప్రతి ఒక్కరికి పని ఉంటుంది. పని లేకపోవడం వల్లనే ఇదంతా జరుగుతుంది సార్. ఈ పని కల్పించే ఇండస్ట్రీస్ని మాత్రం ఇప్పుడు మనకు జహీరాబాద్లో నిమ్స్ ఉంది సార్, అది సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. 13,500 కోట్లతోని నిమ్స్ తెచ్చిండ్రు. అక్కడ ఎన్నో ఫ్యాక్టరీలు పెట్టేయచ్చు. మన ఇప్పుడు దావోస్కి పోయి తీసుకొస్తారు కదా మన కొత్త కొత్త ఫ్యాక్టరీస్ని మన దగ్గర, అంటే ఇండస్ట్రీస్ని. నేను అదే చెప్తున్నా, గవర్నమెంట్ కనుక మనం సబ్సిడీ బాగా ఇచ్చేసి ఆ పెద్ద పెద్ద పారిశ్రామిక ఇన్వెస్టర్స్ని మనం తీసుకొచ్చి మనం ఇక్కడ పెడితే యువతకు అద్భుతమైన అవకాశాలు ఉంటాయి సార్. ఇంకొకటి కూడా నేను మళ్ళీ చెప్తున్నా సార్, యువత ప్లీజ్ మీకు నేను రిక్వెస్ట్ చేస్తున్నాను అనుకోండి, మీకు నేను ఆర్డర్ ఇస్తాను అనుకోండి, దయచేసి మీరు పని చేసుకోండి. అది ప్రైవేట్ జాబా గవర్నమెంట్ జాబ్ పక్క పెట్టండి. గవర్నమెంట్ జాబులు అయితే లేనే లేవు, అది డిసైడ్ కాండి. గవర్నమెంట్ జాబులు లేవు, ఇంకా 10 ఏళ్ళ దాకా గవర్నమెంట్ జాబులు ఎవడన్నా ఇస్తానంటే అవి అబద్ధాలు. కాకపోతే జాబ్ క్యాలెండర్ మీద కొట్లాడదాం. ఈ జాబ్ క్యాలెండర్ వస్తే అక్కడ 100 పోస్టులు ఉంటే 100 మంది ఎవరైతే సిన్సియర్ ఉంటారో వాళ్ళే అప్లై చేసుకుంటారు. ఈ జాబ్ క్యాలెండర్ లేకపోవడం వల్ల యువత చాలా నష్టపోతుంది. విద్య, వైద్యం, జాబ్ క్యాలెండర్ ఉంటే ప్రతి యువత, ప్రతి రాష్ట్రం, ప్రతి ప్రాంతం, మన దేశం కూడా అభివృద్ధి చెందుతుంది సార్. దానికి మనందరం కృషి చేయాలి సార్. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. ఇది సార్ చెప్పినటువంటి విషయాలు.
చంద్ర క్రాంతి కుమార్ గారు ఏదైతే ఉందో వారికి ఉన్న అనుభవంతో యువత ఎలా ఉండాలని ఒక గైడ్ లైన్స్ చెప్పారు, ఎలా ఉంటే బాగుంటుందని చెప్పేసి గైడ్ చేసే ప్రయత్నం చేశారు. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మాస్టర్ కీ టీవీ.